4 నొక్కుతారా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక రిలయన్స్ దిగ్గజం అనిల్ అంబానీకి బిగ్ షాక్. 3716 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ. సిబిఐ విచారణలోని అంశాల ఆధారంగా ఈడీ చర్యలు. మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ గట్టి చర్యలు చేపట్టింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 3716 కోట్ల విలువైన 17 అంతస్తుల ముంబై నివాసం అబోర్డ్ను అధికారులు జప్తు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్కి సంబంధించిన బ్యాంకు మోసం కేసులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది రిలయన్స్కి లాసో, మరి రిలయన్స్ ద్వారా జియో వాడుతున్న వాళ్ళకో లేదంటే వాళ్ళ ప్రోడక్ట్లు వాడుతున్న వాళ్ళకి లాసో తెలవదు. ఏముంది, ఆ డబ్బులన్నీ జనాల దగ్గర నుంచి లాగేస్తాడు. మళ్ళీ 3716 కోట్లు అంటే మనిషికి ₹1 పెంచితే ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి ఆయనకి. ఏంటో ఈ భారతదేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలవట్లేదు. ఈ 3716 కోట్లు ఇతనేదో రాసైనట్టుగా నేనైతే అనుకోవట్లేదు, నా వ్యక్తిగత అభిప్రాయంగా. ఏముంది, అతనుకున్న అపార వ్యాపార సంస్థల్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ₹2 పెంచాడంటే ఫినిష్, ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి పరిస్థితి. ఇలా ఉంది భారతదేశంలో పరిస్థితి. మరి ఏదేమైతే ఈ రిలయన్స్ దగ్గర అనిల్ అంబానీకి అయితే బిగ్ షాక్ తగిలింది అన్నట్టుగా ప్రచురించారు. ఇక నేపాల్లో గణపతి త్వరలోనే తెలంగాణకు కదలలేని స్థితిలో మావోయిస్టు దిగ్గజం. మావోయిస్టు పార్టీ టాప్ మోస్ట్ లీడర్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిని పట్టుకుంటే మొత్తం మావోయిస్టు పార్టీని భూస్థాపితం చేసినట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆచూకీ కనుగొన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ పోలీసుల సమక్షంలోనే అజ్ఞాతం వీడేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయ సమీపంలో ఒక ఆశ్రమంలో ఉన్నట్లుగా వెల్లడైంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకుని గణపతికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తీసుకున్నారు. ఇక లాంఛనంగా ఆయన అదుపులోకి తీసుకుని తెలంగాణకు తరలించడమే మిగిలి ఉందని తెలుస్తుంది. కేంద్ర బలగాల ముందు లొంగిపోయే ప్రసక్తి లేదని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆరోగ్య సమస్యల రీత్యా ఎక్కడికి కదలలేని స్థితిలో ఉన్న ఆయన్ను త్వరలోనే తెలంగాణ తీసుకొచ్చేలా లొంగుబాటు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఓవరాల్గా మరి వాళ్ళ ఎందరో కూడా ఏమి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో ఆయన తిరిగి రావాలని కోరుకుంటారు. ఎంతోమందికి పునరావాసం కల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన్ను కూడా మరి మంచిగా వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశం కల్పించని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటారు. ఏదేమైనా మరి ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే తమ పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ రకంగా మరి ముందుకు వెళుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. గణపతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందో లేదో చూడాలి. ఇక ఆయా షేర్ పేగులు తీసి మెడలో వేసి ఆడుతాం బిడ్డ. వైరల్గా నాని ప్యారడైజ్ సాంగ్ రేవంత్ రెడ్డి పొలిటికల్ డైలాగ్ల రెఫరెన్స్ అని. ఒక్కొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలో వేసుకుని ఊరేగితం బిడ్డ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను చిరాకు పరిచే ఆటంకాలు కలిగించే రాజకీయ ప్రత్యర్థులను బహిరంగంగా హెచ్చరించిన డైలాగులు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారగా ఇప్పుడు అవి ఓ భారీ సినిమాలో హీరోయిజాన్ని ఎలివేషన్ చేసే సాంగ్లో వాడారు. నాని హీరోగా తెలంగాణ డైరెక్టర్ శ్రీకాంత్ బోధిరా దర్శకత్వం రూపొందించే ప్యారడైజ్లో పేగులు తీసి మెడలో వేసి ఆడుతాం బిడ్డ అంటూ నాని సిగ్నేచర్ స్టెప్తో ఈ పాట పాడగా సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. మొట్టమొదట ఎక్కుతారా అయ్యా షేర్ కూడా రేవంత్ రెడ్డి వాడే తొక్కుతుండా వచ్చిన నుండే రిఫరెన్స్గా తీసుకున్నారన్న చర్చ జరుగుతుంది. సాంగ్లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చేసిన రాజకీయ ప్రసంగాల్లో పవర్ఫుల్ డైలాగులను రచయిత వాడినట్లుగా కనబడుతుంది. నీ అయ్య జాగిరా మా ఓడు వచ్చిండ్రా అంటూ రేవంత్ అభిమానులు సాంగ్లో డైలాగులు తీసుకుని కేసీఆర్కు బీఆర్ఎస్కు ట్యాగ్ చేస్తున్నారు. మరోవైపు ఈ పాటను ఆయా షేర్ అంటూ రేవంత్ వీడియోలతో చేసి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా పలు వీడియోలు తయారు చేసి షేర్ చేస్తున్నారు. మరి ఇంకో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. రోజుకి మరి సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎలా వెళ్ళిపోతుందో మనకు తెలవట్లేదు. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లేపే రకరకాల ప్రకటనలు, రకరకాల ప్రోగ్రాములు, రకరకాల ఎలివేషన్లు మనం జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా నార్మల్గా సినిమా డైలాగులను రాజకీయ నాయకులు వాడుతూ మనం చూసాం. రాజకీయ నాయకులు వాడిన డైలాగులని సినిమాల్లో పెట్టే ట్రెండ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. దానికి ఆద్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి అవటం, కేంద్ర బిందువు అవటం. మరి ఒక రకంగా చెప్పాలంటే మరి ఈ సినిమాకు ఉపయోగపడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మాస్గా మాట్లాడే కొన్ని మాటలు నాని సినిమాకి ఏమన్నా మంచి చేకూర్చే అవకాశం ఉందనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా చూసుకుంటే కేసీఆర్ అప్పులు, రేవంత్ ఎప్పులు, ఐప్యాక్లతో అఖిలేష్ అసెంబ్లీలో గెలుపు వ్యూహం. భారత రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027 ప్రారంభంలో జరగనున్నాయి. కానీ అప్పుడే ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైతుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భారీ స్కెచ్ వేశారు. వరుసగా 2 పర్యాయాలు అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ను గద్దెదించడమే లక్ష్యంగా దేశంలోనే అత్యంత విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తల సంస్థ ఐపాక్తో అఖిలేష్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం
స్టాలిన్తో ఇచ్చిన సూచన మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఐపాక్ వ్యూహాలతోనే బెంగాల్లో టీఎంసీ, తమిళనాడు